మాయ చేసుట్లా మభ్యపెట్టుట్లా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అయింది కానట్టు కానిది అయ్యేటట్టు ఆఖరికి అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని కూడా 5 నిమిషాలల్లా కండ్లకు చూపెట్టే ఏకదమ్ టాలెంట్ ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉన్నదా అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే, ఇంకెవ్వరికి లేదు. భూతద్దం పెట్టి భూమంతా దేవులాడినా ఎవ్వరు దొరకరు. చూడుండ్రి కుప్పం పర్యటనల ఎసోంటి హామీలు ఇచ్చిండో. నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి వా సార్ వా, ఏం మాట్లాడినరు. కుప్పానికి ఎయిర్పోర్ట్ తెచ్చి కూరగాయలను కార్గోలో పంపుతారా? మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి అప్పుడే గుడ్డి గుర్రం పనులు తోమినరయ్యా. మాట అంటే కోపం వస్తుంది కావచ్చు కానీ రోడ్లు ఎందుకు పోయలేదు, వీధి దీపాలు ఎందుకు పెట్టలేదు సార్? అంతేందుకు నీ నియోజకవర్గంలో ఎంతమందికి పథకాలు అందినాయని ఒక్కసారన్న రివ్యూ చేసినవా? ఏరు దాటేదాకా ఏంది మల్లన్న, ఏరు దాటినాక ఎహపో మల్లన్న అన్నట్టే చేస్తుంది. సరే ఎయిర్పోర్ట్ తెస్తే మంచిదే, ఎవరైనా స్వాగతించాల్సిందే గాని మరి అప్పుడు చేయని పెద్ద మనిషివి ఇప్పుడు ఎట్లా తెస్తానంటున్నావు, ఎందుకు తెస్తానంటున్నావు సార్? ఆహా, ఎట్లా కుప్పంలో ఇక నేను గెలవను, ఇవే నాకు చివరి ఎన్నికలు అనుకున్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడవచ్చు అనుకుంటురా ఏంది? ఈ మాటలన్నో గెత్తైతే ఇంకో మాట వినండి. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. ఏంటి సార్, అర్థం కాలేదు, మళ్ళొక్కసారి చెప్పండి. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. గప్పాలే ఇవి గప్పాలు కాకుంటే ఇంటిది. మరి ఆల్రెడీ కరోనా లాక్డౌన్ కాలం నుండి చాలా మంది ఇంటి దగ్గర నుండే పని చేయబట్టే అందులో కొత్తగా మీరు బాధ్యత తీసుకునేది ఏంది సారు? పుచ్చిపోయిన బాదం పప్పు కాకుంటే అన్నట్టు ఇంకో మాట వినండి. తమ్ముళ్ళు, నేను మీకోసం బతుకుతున్నా. ఆహా, ఏమి నాటకం అండి బాబు గారు. ఎందుకు సార్ జనాలను మభ్యపెడతారు? జనాల కోసమే బతికేటోళ్ళు అయితే, జనాల ప్రేమే తెలిసిన వాళ్ళు అయితే, జనాల ఆమోదంతో గెలిచి ముఖ్యమంత్రి అయిన మీ మామయ్య ఎన్టీఆర్ ని ఎందుకు వెనుపోటు పొడిచినావు సారు? ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ జర గప్పాలు బంద్ పెట్టి అసలు విషయాలు మాట్లాడితే మీకే గౌరవంగా ఉంటుంది.